మనకి ఉపయోగించే అస్త్రము ఇప్పటి నుంచి ప్రెడిక్టివ్ మోడ్లో తీసుకెళ్ళిపోతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఒక స్మాల్ పీపీటీ యాక్షన్ డిసిపి ట్రాఫిక్ ఇస్తారు, అందులో ఏం జరిగింది అనేది చూస్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా తెలియజెప్పాల్సింది ఏంటంటే ఈ 14 డ్రోన్స్ ట్రాఫిక్లో డ్రోన్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది మనం ఒకసారి చూస్తే, ముందు సీసీ కెమెరాస్ పెట్టేటప్పుడు సీసీ కెమెరాస్ అందులో ఏముంది అని చెప్పేసి అన్నారు. అయితే ప్రౌడ్గా డీజీ గారు వచ్చిన తర్వాత దీన్ని ఇంటెన్సిఫై చేసి మనము కొన్ని వేల కెమెరాస్ పెట్టించాము. ఈ మధ్యన చూస్తే 24 అవర్స్లో ఏదైనా ప్రాపర్టీ అఫెన్స్ అయితే డిటెక్ట్ చేయాలా అన్న కాన్సెప్ట్తో మనం ముందుకు పోతున్నాం. లాస్ట్ 4-5 డేస్లో మీరు చూస్తే 4 ప్రాపర్టీ అఫెన్స్ జరిగాయి. మామూలుగా అయితే దానికి నెలల తరబడి డిటెక్షన్కి సమయం పడుతున్నటువంటిది కేవలం 24 అవర్స్లో 4 అఫెన్సెస్ కూడా మనం డిటెక్ట్ చేయగలిగాం. అదేవిధంగా ట్రాఫిక్లో అస్త్రం వచ్చిన తర్వాత ఒక రెవల్యూషన్, అంటే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో కంజెషన్స్ అనేది తగ్గించగలిగాం. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో టాక్టికల్ అర్బనిజం అనే కాన్సెప్ట్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా లేన్స్లో కూడా సీమ్లెస్ ట్రాఫిక్ ఉండాలా, లేన్స్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో పార్కింగ్లో కొన్ని వినూత్నంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ డ్రోన్స్ అనేది ఉపయోగపడతాయి. ముఖ్యంగా 11 మంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, 2 ఏసీపీస్ ఉన్నారు, ఒక డీసీపీ ఉన్నారు. 14 మందికి కూడా మనం డ్రోన్స్ ఇవ్వబోతున్నాము. ఎందుకంటే ఈ డ్రోన్స్ వల్ల అందరిని ట్రైన్ చేయడం జరిగింది, ఈ ఇన్స్పెక్టర్స్ని ట్రైన్ చేయడం జరిగింది, అదేవిధంగా డ్రైవర్స్ని ట్రైన్, ఎందుకంటే మళ్ళీ ఒక అడిషనల్ రీసోర్స్ అవసరం లేకుండా ఒక డ్రైవర్ని, అదేవిధంగా వీళ్ళ పక్కన ఉన్న ఒక పిఎస్ఓని వాళ్ళకు ట్రైన్ చేయడం జరిగింది. అంటే ప్రతి వెహికల్లో డ్రోన్ ఉంటుంది. అదేవిధంగా కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేస్తున్నాము. ముఖ్యంగా మనం ట్రాఫిక్ ప్లాన్ చేసుకోవడం, కొన్ని జంక్షన్స్లో ట్రాఫిక్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మనకు రియల్ టైంలో ఏం జరుగుతుందనేది చూడాలనేది ఒక ఆలోచన, అనాలిసిస్ చేసుకోవడము. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో సీసీ కెమెరాస్ సరిపోవు. ఎందుకంటే ముఖ్యంగా రాంగ్ లేన్ డ్రైవింగ్లో మనకు కొన్ని అటువంటి ప్రదేశాలు గుర్తించడం, రాంగ్ లేన్ డ్రైవింగ్ ఎక్కడ జరుగుతుందనే ప్రదేశాలను గుర్తించడం. అదేవిధంగా మన వారధి, ఇటువంటివి వారధి కావచ్చు, తర్వాత బ్యారేజ్ కావచ్చు, ఇటువంటి ప్రదేశాల్లో అనునిత్యం డ్రోన్స్ ఎగరేయడం. ఈ మధ్యనే గౌరవ డీజీ గారు మనకు ఒక 24 అవర్స్ అంటే కంటిన్యూస్గా ఎగిరే టీథర్ డ్రోన్ వారు ఇవ్వడం జరిగింది. సో ఆ టీథర్ డ్రోన్ యొక్క సేవలు కూడా ఉపయోగించుకుంటాము. అదేవిధంగా పార్కింగ్లో డ్రోన్స్ అనేది అద్భుతంగా మనకు పనిచేస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈ డ్రోన్ ట్రాఫిక్ పోలీసింగ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా సార్ ఈరోజు చాలా అదర్ దాన్ డ్రోన్స్ చాలా అదర్ ఐటమ్స్ కూడా డోనార్స్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా గౌరవ డీజీపీ గారి చేతుల మీదుగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డీజీ సారు ఒక 40 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్స్ విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్కి ఇచ్చారు. అదేవిధంగా 4 బుల్లెట్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 44 వెహికల్స్ వారు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఈరోజు వారు చేతులకు ఓపెన్ చేస్తారు. ఇప్పుడు అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ ప్రసన్నని క్లుప్తంగా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ట్రాఫిక్ ఫ్రంట్ ఇన్ విజయవాడ కమిషనరేట్ అనేది వారు చెప్పవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు గౌరవ డీజీపీ గారి చేతుల మీదుగా 14 డ్రోన్స్ విజయవాడ ట్రాఫిక్కి 300 బ్యాకన్ లైట్స్, అదేవిధంగా కాకి క్యాప్స్ ఒక 720, ట్రాఫిక్ వెహికల్స్ 40, అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్న సైలెన్సర్స్ 500 దాకా సీజ్ చేయడం జరిగింది సార్. స్థలాభావం వల్ల ఇక్కడ ఒక 100 సైలెన్సర్ల వరకు ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సార్ తమ సమక్షంలో సార్. నెక్స్ట్ ఈ టెక్నాలజీ డ్రివెన్ ట్రాఫిక్ పోలీసింగ్ సంబంధించి సార్ మేము వాడేది అస్త్రం టూల్, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సార్. నెక్స్ట్ ఐటీఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ 17 సెంటర్లో ఉన్నాయి సార్. అదేవిధంగా సీసీటీవీలు ఉన్నాయి సార్ మాకు. నెక్స్ట్ ఇప్పుడు డ్రోన్స్ తమ చేతుల మీద ఇవ్వబోతున్నారు సార్. ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్ని చోట్ల కూడా పిఎస్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదే రకంగా ఈ రెగ్యులేషన్ కూడా ఇంప్రూవ్ అయింది సార్. మాకు ప్రిడిక్టివ్ ట్రాఫిక్ కూడా రావడం జరిగింది సార్. నెక్స్ట్
అస్త్రం వల్ల ఏమేంటన్నారు సార్, అస్త్రంలో మాకు ఎవ్రీ 15 minutesకి కంజెషన్ అలర్ట్స్ వస్తాయి సార్. ఆ కంజెషన్ అలర్ట్స్లో 300 బిలో అయినట్టయితే మోడరేట్ అని, 300 to 500 హై, 500 అబోవ్ సివియర్ అని చెప్పి వస్తాయి సార్. సిటీ మొత్తం మీద 84 సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సార్, ట్రాఫిక్ కంజెషన్ ఉండే ఏరియాస్. దాని ప్రకారంగా వీటికి ఒక వర్టికల్ మెసేజింగ్ సిస్టమ్స్ ఇప్పి గారు ఏర్పాటు చేయడం వల్ల అది మాకు మెసేజెసే కాకుండా కంట్రోల్ రూమ్లో కూడా వర్టికల్ మెసేజింగ్ సిస్టమ్స్ ఉంటాయి సార్. మోడరేట్కి దగ్గర రాగానే కంట్రోల్ రూమ్ నుంచి ఆ కన్సర్న్డ్ మొబైల్స్కి కానీ ఇన్స్పెక్టర్స్ కానీ ఏడీసీపీ అని నాకు కానీ ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయడంతో మా మొబైల్స్ అక్కడికి వెళ్ళి అది హై కాకుండా వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యి మనం ట్రాఫిక్ రెగ్యులేట్ జరుగుతుంది సార్. అదేవిధంగా అస్త్రంలోనే లైన్స్ 84 సెంటర్లు కాకుండా అదర్ లైన్స్ కూడా ఉన్నాయి సార్. ఆ చోట కూడా కంజెషన్స్ వస్తే ప్రాబ్లం వస్తుందని ట్రాఫిక్ అంబాసిడర్స్ అన్న సిస్టమ్ తీసుకురావడం జరిగింది సార్. 413 మందిని ఎన్రోల్ చేసుకున్నాం సార్. సిపి సార్ అడ్రస్ చేసి వాళ్ళందరికీ నేచర్ ఆఫ్ డ్యూటీస్ చెప్పడం జరిగింది సార్. వాళ్ళకి టెలిగ్రామ్ బాట్లో యాక్సెస్ ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళందరినీ కూడా ఆన్లైన్ మ్యాపింగ్ చేయడం జరిగింది సార్. వాళ్ళందరూ కూడా ఎక్కడ కంజెషన్ వచ్చినా వాళ్ళలో రెగ్యులర్ కమ్యూటర్స్ ఉంటారు సార్, బిజినెస్ పీపుల్ ఉంటారు సార్, ఆటో డ్రైవర్స్ ఉంటారు సార్, లోకల్ రెసిడెంట్స్ కూడా ఉంటారు సార్. వాళ్ళు వాయిస్ మెసేజ్ కానీ లేదా ఒక పిక్ పెట్టి ఫలానా చోట ఈ రకంగా ఉందని చెప్పి పంపిస్తే మేము రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా మా మొబైల్ అక్కడ పంపించి అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడం జరుగుతుంది సార్. దాని తర్వాత అదేవిధంగా ఈ కంజెషన్స్ వచ్చినప్పుడు మంగళగిరి దగ్గర సీకే కన్వెన్షన్ ఉంది సార్. అదేవిధంగా 24K, అదేవిధంగా మురళీ రిసార్ట్స్ అని చెప్పి పెనమూరు దగ్గర ఉన్నాయి సార్. చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరిగినప్పుడు హైవే మొత్తం బ్లాక్ అవుతుంది సార్. సీకేలో జరిగినప్పుడు వారధి కూడా బ్లాక్ అయిపోతుంది సార్. దానికోసం అని చెప్పి సారు ఈవెంట్ మేనేజర్స్తో ఒక మీటింగ్ పెట్టించమన్నారు సార్. దాంతో 138 మంది ఈవెంట్ మేనేజర్స్ అందరిని తీసుకొచ్చి 1 week ahead ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎన్ని బైక్స్ ఎన్ని కార్స్ ఎక్స్పెక్టెడ్, ఎంత క్రౌడ్ ఎక్స్పెక్టెడ్, ఈ డేటా అంతా కూడా మాకు వాళ్ళకి టెలిగ్రామ్ బాట్ యాక్సెస్ ఇవ్వడం వల్ల వాళ్ళు ముందే ఇస్తారు సార్. దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ డిప్లాయ్మెంట్ ప్లానింగ్ చేసుకోవడం సార్. దానివల్ల కూడా ట్రాఫిక్ కంజెషన్స్ తగ్గుతున్నాయి సార్ మాకు. నెక్స్ట్ మంత్ వైజ్ అనలిటిక్స్ చూసినట్టయితే సార్, జనవరి నుంచి జూన్, ఏప్రిల్ మే సమ్మర్లో చాలా హై వచ్చింది సార్ మాకు. దానికి డేటా అనాలిసిస్ చూసినట్టయితే మాకు యావరేజ్ కంజెషన్ 85 వచ్చింది సార్. అదేవిధంగా మేలో 77, ప్రీవియస్ మంత్స్ సక్సీడింగ్ మంత్ కూడా తక్కువ వచ్చినాయి సార్. యాక్సిడెంట్స్ కూడా చూసినట్టయితే ఏప్రిల్లో 79, 85 సార్. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్స్ సార్, ఈ యావరేజ్ కండిషన్ ఉంది కదా సార్, సెకండ్ రో సార్, అక్టోబర్ 2024లో సార్. సో అప్పుడు మనము ఇది స్టార్ట్ చేసాం సార్. ఇట్ వాజ్ 112 సార్, 112 kilometers per డే సార్. ఆల్ ఇన్ 84 జంక్షన్స్లో 112 ఉంది సార్. అది జూన్కి వచ్చేటప్పుడు 33 అయింది సార్. అంటే దీంట్లో చాలా శ్రమ ఉంది సార్. అంటే కంజెషన్ లెన్స్ రియల్ టైంలో మనకు వస్తున్నాం, కానీ కంట్రోల్ రూమ్లో నుంచి కానిస్టేబుల్ కంజెషన్ చెప్తారు సార్. ఆ కంజెషన్ అసలు ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు డ్రోన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా డ్రోన్స్ పంపించేస్తారు సార్ ఇమీడియట్గా. సో దాన్ని ఇమీడియట్గా ఈజ్ అవుట్ చేయడం, ఆ కంజెషన్ ఈజ్ అవుట్ చేయడం ఒకటి సార్. తర్వాత మనకు లెగసీ డేటా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆల్మోస్ట్ 1 year డేటా ఉంది సార్. సో 1 year డేటాలో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇన్స్పెక్టర్స్ విల్ బి రివ్యూడ్ ఆన్ దేర్ కండిషన్ ఉంది సార్. సో మాకు 11 మంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, 11 మంది 84 జంక్షన్స్ ఉన్నాయి. 84 జంక్షన్స్లో ఎవరికి ఎన్ని జంక్షన్స్ చూసుకొని ఆ జంక్షన్స్లో అతని పర్ఫార్మెన్స్ ఎలాగ ఉంది, అంటే ఆయన పర్ఫార్మెన్స్తో మనము ఇది చేసాం కాబట్టి మనకు హీఈస్ ఇంప్రూవింగ్ సార్. అది పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ ఈ మధ్య స్టార్ట్ చేశాం సార్ జూన్లో. సో జూన్లో మనకి ఎక్కువ 33కి వచ్చేసింది సార్. అంటే కంజెషన్ వస్తున్నా కానీ ఇమీడియట్గా ఆఫీసర్స్ ఇన్వాల్వ్ వచ్చేసి ఇమీడియట్గా రియాక్ట్ కావడం, దాని కంజెషన్ ఈజ్ అవుట్ చేయడం, లేదంటే దానికి ఒక ఇంటర్వెన్షన్, ఏదో ఒక ట్రాఫిక్ ఇంటర్వెన్షన్ పెట్టేసేసి దాన్ని మనము ఉదాహరణకి ఇప్పుడు తమకు చెప్తారు సార్, దాదాపు ఒక బెంచ్ సర్కిల్లోనే దాదాపు 50,000 నుంచి 60,000 మంది స్టూడెంట్స్ ఈవినింగ్ బయటకు వస్తారు సార్. సో దానికి టైమింగ్ సజెస్ట్ చేయడము, అంటే అది ఒక ఇది సార్, కొద్దిగా ఒక చిన్న ఇంటర్వెన్షన్ తీసుకోవడం, ఆ ఇంటర్వెన్షన్లో మనకు సరిగా సరిపోదు అంటే దాన్ని మళ్ళీ మార్చుకోవడం. సో అస్త్రం టూల్ ఉన్న వల్ల మనకి ఏంటంటే మన ఇంటర్వెన్షన్ రిజల్ట్ ఏంటి అనేది తెలుస్తుంది సార్. సో తెలిసి మనకి ఇదవుతుంది. అదేవిధంగా అతను ఇందాక 2 రకాలు ఉన్నారు సార్. ఒకటి ట్రాఫిక్ అంబాసిడర్స్, దే రిపోర్ట్ ఈవెంట్, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ దే విల్ రిపోర్ట్ సార్. ఈవెంట్ మేనేజర్స్ మన వీళ్ళంతా కూడా
వాళ్ళు అంటే రెగ్యులర్ ఈవెంట్స్ని వాళ్ళు నోటిఫై చేస్తారు సార్. ఇది ఉండడం వల్ల మనకు కొంత ముందే మనం కొంత చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చెప్పండి సార్. అలాగే ఈ కంజెషన్స్తో పాటు ఇన్సిడెంట్ రిపోర్ట్స్ ఉంటుంది సార్. దాంట్లో మా స్టాఫ్ ఎక్కడైనా కానీ కంజెషన్ మోడరేట్ కానీ హై కానీ సివియర్ వస్తే రీజన్స్ ఫర్ దట్ కంజెషన్ సార్, అక్కడ యాక్సిడెంట్ అవ్వచ్చు సార్, వెహికల్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు సార్, ఎవరన్నా గొడవ పడవచ్చు సార్, లేదన్నా ఒక ఊరేగింపు వెళ్ళొచ్చు సార్. అటువంటి అన్ని ఫోటోగ్రాఫ్స్ తీసి పెడతారు సార్. ఏప్రిల్ మే సబ్స్టాన్షియేట్ చేసుకుంటే డేటా కూడా చూసినట్టయితే సార్, ప్రీవియస్ మంత్లో 280, 300 ఉంటే 548 ఏప్రిల్ మంత్లో ఉంది సార్. 456 ఈవెంట్స్ మే నెలలో ఉన్నాయి సార్. దానివల్ల హైక్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. ఇది డేటా సార్, ఏ మంత్ సార్ చెప్పినట్టు సార్. సెప్టెంబర్లో తీసుకుంటే 118 కిలోమీటర్లు వచ్చింది, చివరికి 33 కిలోమీటర్స్ తీసుకురావడం జరిగింది సార్. మధ్యలో హైక్ ఏప్రిల్ మేలో కూడా చూసినట్టయితే 30 మేలో వాటర్ లాగింగ్స్ 30 ఉన్నాయి సార్, నెవర్ బిఫోర్ సార్. యాక్సిడెంట్స్ కూడా చూసినట్టయితే సార్, ఏప్రిల్లో 119 యాక్సిడెంట్స్ అయినాయి సార్, 118 మేలో అయినాయి సార్. యాజ్ అయినా అగైనెస్ట్ ప్రీవియస్ మంత్ 60-70 ఉండేది సార్. దానివల్ల కూడా ఆ హైక్ రావడం జరిగింది సార్. ఈ యొక్క మనకున్న అస్త్రం యాప్ వల్ల, ఈ అంబాసిడర్స్ వీటన్నిటి వల్ల బియాండ్ 100 వెళ్ళకోకుండా, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా మనము అది 83కి అదేవిధంగా 74కి తీసుకురాగలిగాం. నెక్స్ట్ ప్లీజ్. ట్రాఫిక్ అంబాసిడర్స్ అపాయింట్ అయినప్పుడు సార్ వాళ్ళందరినీ వాళ్ళకి వర్క్షాప్ కూడా కండక్ట్ చేశారు. నెక్స్ట్ ఈవెంట్ రిపోర్టింగ్ సిస్టమ్ సార్, అది ఏ రకంగా రిపోర్ట్ చేస్తారు అన్నది వర్క్షాప్ కండక్ట్ చేస్తారు. ఈ టెలిగ్రామ్ బాట్లో ఏ ఈవెంట్ ఏమైంది అన్నది ఏ రకంగా చేయాలన్నది ఆ రకంగా చేస్తారు. నెక్స్ట్ టెలిగ్రామ్ బాట్ సార్, పక్కన రైట్ సైడ్ ఉన్నది సార్. యాక్సిడెంట్ అయితే అది టచ్ చేసి ఆ యాక్సిడెంట్ చేస్తాం సార్. వెహికల్ బ్రేక్ డౌన్ సార్, బ్యాడ్ రోడ్ కండిషన్స్ కూడా, పాట్ హోల్స్ ఉండి అటువంటివి ఉండి కూడా ట్రాఫిక్ అవుతుంది సార్. అలాంటప్పుడు కూడా అది చెప్పడం జరిగింది. లాగింగ్ సార్, వాటర్ లాగింగ్ ఎన్ని రిపోర్ట్ అవుతున్నది మనం మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు, వాటర్ లాగింగ్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ వాటర్ లాగింగ్, దిస్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ వాటర్ లాగింగ్ అనేది చెప్పడానికి మనకు ఒక డేటా అనేది మన దగ్గర ఉంది సార్. నెక్స్ట్ ఈవెంట్స్ వైజ్ అలయన్సెస్ సార్, వాటర్ లాగింగ్ చూసినట్టయితే సార్ ఏప్రిల్ నెలలో 119 వెహికల్ బ్రేక్ డౌన్స్ అయ్యాయి సార్. ఎందుకంటే సమ్మర్ కాబట్టి అదొకటి. తర్వాత కొద్దిగా ఏప్రిల్ మేలో మూమెంట్ కూడా చాలా ఎక్కువ సార్, చాలా 2 నెలలు చాలా ఎక్కువ సార్. సో దానివల్ల మనకి కంజెషన్ అనేది అక్కడ ఇందాక చూస్తే సార్, మనకి ఏప్రిల్ మేలో కంజెషన్ ఎక్కువ ఉంది సార్. పబ్లిక్ ఈవెంట్స్ కూడా ఎక్కువ సార్, పెళ్లిళ్ళు తర్వాత చాలా ఎక్కువైంది సార్. వెహికల్స్ కూడా దగ్గర 10 వెహికల్స్ కూడా ఆటోమేటిక్గా బంద్ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఏప్రిల్ మేలో జరిగింది సార్. నెక్స్ట్ అస్త్రం అలర్ట్ సార్, ఇన్స్టెంట్ అలర్ట్స్ వచ్చినప్పుడు సార్, అలాగే వార్డ్ మన ఫర్ ఎగ్జాంపుల్ తమరు కూడా రెగ్యులర్గా ఉంటారు సార్. అక్కడ డ్రోన్ పంపించడం కానీ ఫలానా అయినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వేవ్ ఉంటుంది సార్. అక్కడ ఎస్ఐ సాగర్ అన్న అతను కానీ ఇన్స్పెక్టర్ బాలమురళీకృష్ణ 2 వీలర్ మీద వెళ్ళిపోతారు సార్. అక్కడ ఒక టూల్ కిట్ ఉంటుంది సార్ మనకి స్పెషల్గా. ఆ టూల్ కిట్తో బెల్ట్ ఉంటుంది సార్, టూల్ కిట్ ఉంటుంది సార్. ఇమ్మీడియట్గా మనం ఏం చేయగలం అన్నది చేస్తాం సార్. అదేవిధంగా అక్కడే ఉన్న వేరేనా హెవీ వెహికల్తో లాగలిగితే లాగుతాం సార్. అది కూడా కాకపోయినట్టయితే క్రేన్ అవతల పక్కన ఉంటుంది సార్. ఆ రూట్లో నుంచి తీసుకుని ఇట్ టేక్స్ మచ్ టైం సార్. ఈలోగా మనం చేయగలిగింది చేస్తాం సార్. ఇలా చేస్తుండగా మధ్యలో ఈ వ్యాక్యూమ్ బస్సెస్ అన్ని కూడా బ్రేక్ డౌన్ అయినప్పుడు టైర్స్ అన్ని స్టక్ అయిపోతుంది. ఒక మెకానిక్ని తీసుకొచ్చి ఏం చేయాలంటే బోల్ట్లు ఉంటాయి సార్, అవి యూజ్ చేసినట్లయితే వ్యాక్యూమ్ రిలీజ్ అవుతుంది, గీడ్స్ ఫ్రీ అవుతుంది సార్. అప్పుడు బెల్ట్ కట్టుకుని తీసుకెళ్తే సరిపోతుంది. దానికోసం సార్ నోటీస్లో పెడితే ట్రైనింగ్ ఇప్పించమన్నారు సార్. వెంకటేశ్వర పౌండ్రీ దగ్గర ఆర్టీసీ వాళ్ళు ఉంటే ఈ వార్డ్ ఏరియా ఈ బాలమురళీకృష్ణ వీళ్ళ స్టాఫ్ని అక్కడ ట్రైనింగ్ ఇచ్చాం. ఈ యొక్క ఇమ్మీడియట్ యాక్షన్ అంతా కూడా మన ట్రాఫిక్ స్టాఫే చేస్తారు. స్పెషల్ డ్రైవ్ ఆన్ బ్లాక్ ఫిల్మ్స్ మీద కూడా స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది రెగ్యులర్గా కూడా. ఇప్పటికీ 2025లో 3217 కార్లు తీయడం జరిగింది సార్. కాంపౌండింగ్ కూడా 1,04,300 నెక్స్ట్ డేంజరస్ డ్రైవింగ్ సార్, వీల్ ఆఫ్స్ అందరి దగ్గర కూడా ఒక్కొక్క ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఒక సేవలు చొప్పున ఉంటాయి సార్. రాంగ్ పార్కింగ్ కానీ ఆ రకంగా ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేస్తూ ఏం చేసినా కూడా వాటన్నిటికి వేస్తాం సార్. ఇప్పటికీ 2,421 కేసులు బుక్ చేశాం సార్. 24,49,545 రూపాయలు కలెక్ట్ చేశాం సార్. ఒక్కొక్క ఫైల్ 1,535 రూపాయలు పడుతుంది. ఈ చలాన్ వచ్చేసారు సార్ 2025లో 1,49,055 నిన్నటి వరకు సార్. దాంట్లో మేము 1,49,000 అయితే సార్ డిస్పోజల్ వచ్చేసరికి 1,06,979 కేసులు డిస్పోజ్ చేసాం సార్. ఇంకా 42,076 కేసులు ఉన్నాయి సార్.
2024 మేము జాయిన్ అయ్యేసరికి సార్ 6% ఉంది సార్. అది ఇప్పుడు ఓల్డ్ చలాన్ రెమిటెన్స్ వల్ల 39.40 వచ్చింది సార్. కరెంట్ ఇయర్ది 62.71 ఉన్నాం సార్ రెమిటెన్స్. ఇప్పుడు కూడా శనివారం ఆదివారం సిపిసార్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఓల్డ్ చలాన్ రెమిటెన్స్ చేస్తాం. పాతవి ఏమన్నా ఉన్నాయి సార్. 75% మా అవుతుంది సార్. మిగిలిన 25% కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్ పక్కన వాళ్ళు వస్తారు సార్. వాళ్ళే కూడా మేము వెనక్కు అది ఐటీఎంఎస్ ద్వారా వేస్తున్నాం సార్. ఈ చలాంటి ఐటీఎంఎస్ సార్ 6663. అది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా 25లో సార్ కొత్తగా మొదలు పెట్టారు సార్. 6663 కేసులు సార్. దీనికి కూడా పబ్లిసిటీ ఇచ్చి పబ్లిక్ అంతా అవేర్నెస్ క్రియేట్ చేసాం సార్. మేము పోలీసు వారు పట్టుకోలేదు, మమ్మల్ని చూడలేదు అనుకుంటున్నారా సార్. దానిలో కనుక ట్రిపుల్ రైడింగ్ ఉండి చూసినట్టయితే హెల్మెట్ ఉండదు సార్. ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఉంటే 3 చలాన్లు వేయాల్సి వస్తుంది. ఇంకో సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ఉంటే 4వ చలాన్ కూడా పడుతుంది సార్. అలాంటివి కూడా రోజుకి 220 నుంచి 250 కేసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా బుక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్లో సార్ 2025లో 1943 కేసులు పెట్టాను సార్. దాంట్లో 1695 డిస్పోజల్ అయింది సార్. 1,69,00,000 అమౌంట్ కాంపౌండ్ చేశారు సార్. ఫైన్ 8 మందికి జైలు పడింది సార్. 1 వీక్ అవుతుంది సార్. నెక్స్ట్ నో హెల్మెట్ నో ఎంట్రీ స్టేట్ లెవెల్లో మాకు మంచి ఇంపాక్ట్ వచ్చింది సార్. స్టార్టింగ్ ఎప్పుడు కూడా మేము డైరెక్ట్గా కాంపౌండింగ్ చేయలేదు సార్. 1 మంత్ నో హెల్మెట్ నో ఎంట్రీ పెట్టి అందరినీ ఎడ్యుకేట్ చేసిన తర్వాత 1 మంత్ టైం తీసుకున్న తర్వాత కాంపౌండ్ చేసాం సార్. తమరు వచ్చిన తర్వాత ఈ హైక్ ఏదైతే అయిందో 1035 రూపాయలు 135 అయినప్పుడు కూడా తమరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీద వాళ్ళందరికీ కూడా 1 మంత్ బిఫోర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఏ దానికి ఎంత హైక్ వచ్చింది కాబట్టి అందరినీ హెల్మెట్ కొనుక్కోమని చెప్పి చెప్పడం జరిగింది సార్. దీనిలో భాగంగా December 31 నాటిన సిపి గారు 350 హెల్మెట్స్ మీడియా వారికి మిగిలిన వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. ఒక 1000 హెల్మెట్స్ దాకా ఉచితంగా ఇచ్చాను సార్, ఆడవారితో సహా కలిపి. అలా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతే ఏదైనా కానీ ఎన్ఫోర్స్మెంట్. 84% సార్ మనకు హెల్మెట్ కాంప్లైన్స్. హెల్మెట్ సార్ అదేంటంటే మనకు సీసీ కెమెరాస్ తీసుకొని దాని నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నారు సార్. ఇది హైకోర్టు కామెంట్ చేసిన తర్వాత సీజే గారు ఇక్కడే ఉంటారు కాబట్టి సార్ ఒక నైట్ ఫ్యామిలీతో మొత్తం వెళ్ళి ఎంటైర్ విజయవాడ సిటీ తిరగడం జరిగింది సార్. తిరిగిన తర్వాత వారు సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సార్. తర్వాత ఈ మధ్య ఆర్డర్లో కూడా విజయవాడ సిటీలో బాగా జరుగుతుందని చెప్పి ఆర్డర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఎంక్రోచ్మెంట్ సార్ బిఎంసీ ధ్యాన్చంద్ ఐఏఎస్ గారు వారు సిపి సార్ చెప్పిన దాని మీద బాగా సపోర్ట్ చేస్తారు సార్. బిఎంసీ స్టాఫ్ మేము కలిపి రెగ్యులర్గా ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో కొన్ని పార్కింగ్ వెహికల్స్ అయితే సార్ అజిత్ సింగ్ నగర్లో ఉంటారు సార్. వాళ్ళు వచ్చి ఏలూరు రోడ్లో వెహికల్ పార్క్ చేసి ఉంటారు సార్. ఓల్డ్ వెహికల్ యాక్సిడెంట్ వెహికల్స్ సార్. దగ్గర సంవత్సరం సార్. కొన్ని వెహికల్స్ అయితే కోర్టులో పార్క్ చేసి ఉన్నాయి. అది సార్ ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయమంటే అవన్నీ కూడా రిమూవ్ చేయించి దగ్గర 289 వెహికల్స్ రిమూవ్ చేయించాం. ఇంకా అది ప్రాసెస్ కంటిన్యూ. ఆ వెహికల్స్ ఇచ్చి వాళ్ళని రప్పిస్తాం సార్, ఫైన్ వేస్తాం సార్, ఇచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. నెక్స్ట్ ఐటీఎంఎస్ సిగ్నల్స్ 17 పాయింట్లో పెట్టారు సార్ టీ జంక్షన్స్లో సార్. అవి దాంట్లో కంట్రోల్ రూమ్ నుంచి కూడా మనం ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చేయాలన్నా కంటిన్యూస్గా కూడా మనం చెప్పచ్చు. 31 ఉంది సార్. 31 కూడా శాంక్షన్ అయింది సార్. అది ప్రాసెస్లో. ఇది పొల్యూషన్ ఇది ఉంది సార్, దాంట్లో శాంక్షన్ అయింది సార్. ఇది కూడా కొంత ఐటీఎంఎస్ ఫస్ట్ స్టెప్లో జరిగింది. ఇంకా కొన్ని గ్లిచెస్ ఉన్నాయి సార్, సరిగ్గా చేయలేదు అతను. వీ హ్యావ్ విఎంఎస్ స్క్రీన్స్ ఉన్నాయి సార్, అవి పెట్టాలి. ఇంకా 5 పెట్టాలి. 5 విఎంఎస్ స్క్రీన్ సార్. వేరియబుల్ మెథడ్. ఎస్ సార్. ఏఐ బేస్డ్ ఉంటే బాగుంటుంది సార్. ఎస్ సార్. నాకు ఒకసారి ఇవ్వండి. ఏఐ బేస్డ్ సొల్యూషన్ వర్కౌట్ చేస్తాం మొత్తం విజయవాడ సిటీ including your outskirts. Yes sir. So that workout చేస్తాం. Yes. Next. సమ్మర్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ సార్. సమ్మర్లో సిపి సార్ 350 కిట్స్ మా సిబ్బంది అందరికీ కూడా సార్. దీంట్లో మేజర్ యాస్టర్ రమేష్ వాళ్ళు డాక్టర్ గారు వాళ్ళు 3,50,000 దాకా డొనేట్ చేస్తారు. ఇస్తే అందరికి కూడా సిపి సార్ చేతుల మీదుగా అందరికి డొనేట్ చేస్తాం సార్. నెక్స్ట్ లేడీస్కి కూడా మహిళా సాధికారత, అదే రకంగా ఉమెన్స్ డే జరగనప్పుడు సార్ వాళ్ళకు కూడా చేస్తే బాగుంటుంది. స్కెచర్స్ సార్, అంత కాస్ట్లీ షూస్, ఫాస్ట్ ట్రాక్ కళ్ళజోడు సార్, అవన్నీ ఇచ్చాం సార్. ఉమెన్ ఎస్ఐ నాగదుర్గ అన్న అమ్మాయి సార్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సార్. అమ్మాయి మా దగ్గర బాగా ఉన్నారు ఇక్కడ. నాగదుర్గ
నెక్స్ట్ మైనర్స్ ఇప్పుడు హైకోర్టు పర్టికులర్గా ఏంటి మీరు చర్యలు తీసుకున్నారు, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఏం కండక్ట్ చేశారని చెప్పి అన్నారు సార్. దాని మీద జూనియర్ కాలేజ్ ఆఫీసర్స్ నాతో సహా వెళ్ళి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను సార్. ఇవన్నీ కూడా క్లిప్పింగ్స్ మళ్ళీ హైకోర్టు కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ బస్సెస్ ఎప్పుడైతే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందో ఆ బస్సెస్ అన్నీ కూడా సార్ నాకు 201 బస్సులు టోటల్ 407 ఉన్నాయి సార్. 201 స్కూల్స్ ఉన్నాయి సార్. అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి డిటీసీకి రాసి పంపించండి. నెక్స్ట్ స్పెసిఫిక్ హెడ్స్ మీద ర్యాష్ డ్రైవింగ్ ఎన్ని కేసులు సార్, సైలెన్సర్స్ తమది ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర 500 ఉన్నాయి సార్. 84 కేసులు నేను బుక్ చేశాను సార్. డ్రైవింగ్ లైసెన్స్ లేనివన్నీ కూడా ఇప్పటికి 8 డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ పెట్టడం జరిగింది సార్. ఇవన్నీ కూడా జస్ట్ స్టాటిస్టిక్స్ సార్. నెక్స్ట్ ఇంటర్వెన్షన్స్ సార్, ఫుట్పాత్ ఇంటర్వెన్షన్స్ ఇవన్నీ కూడా ఏ ఇంటర్వెన్షన్ ఉన్న సిపి సార్ వచ్చేవారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తమరు ఆర్టీసీ ఇన్గేట్ దగ్గర వెళ్ళినప్పుడు అండర్ పాస్లో రోడ్ల మీద నడిచి వెళ్ళేవాడు సార్. దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ వచ్చేది సార్. తమరు కూడా లోపల నుంచి రావడానికి ఇబ్బంది ఉండేది సార్. విఎంసీ కమిషనర్ గారు చెప్తే ఫుట్పాత్లు 2 వైపులా కట్టి సార్ రైలింగ్ వేస్తారు సార్. దాంట్లో పబ్లిక్ అన్నది ఫుట్పాత్ మీద వెళ్తారు కానీ కింద నుంచి వెళ్ళరు సార్. నాకు అక్కడ ట్రాఫిక్ కంజెషన్ తగ్గింది. అలాగే స్క్యూ బ్రిడ్జ్ దగ్గర అటు నుంచి వచ్చేటప్పుడు ఫకీర్పూడిని దాటిన తర్వాత కట్ చేసి కట్ట మీదకి వెళ్తారంటే అది కూడా సార్ ఇన్స్పెక్ట్ చేసినా కట్ చేస్తాం సార్. మాకు పెద్ద ఛాలెంజ్ సార్ పట్మట్ పోలీస్ స్టేషన్, కృష్ణం పోలీస్ స్టేషన్. సో పెడస్ట్రియన్స్ వెహికల్స్ గుడ్డేసి వెళ్ళిపోతుంటాయి సార్. చాలా అసలు ఎన్ని టెక్స్ అంటే అన్ని సార్. అదేవిధంగా 2 వీలర్స్ స్లోగా పోతుంటుంది. 2 వీలర్ రావాలపాడికి అంతా సార్ మనకు చాలా పెద్ద మెనేజ్ సార్. ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా మనుషులు తెచ్చుకోవచ్చు సార్. బట్ దిస్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఈ పార్టీకి మనకు ఈ రోజు ఈ పార్టీకి సార్ 233 డెత్స్ ఈ సంవత్సరం అయినా సార్. పోయిన సంవత్సరం 262. వీ కుడ్ రెడ్యూస్ 29 డెత్స్ సార్. అంటే ఇది వచ్చేసి ఫుట్పాత్ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ సార్ మన బస్ స్టాండ్ దగ్గర రామవరపాడులో కూడా ఇదే అయితే ఉంటుంది సార్. మనకి ఏంటంటే ప్రాబ్లం అంతా కూడా అది ఇప్పుడు అది ఏం చేసామంటే సార్ జెర్సీ బ్లాక్స్ ఉన్నాయి కదా సార్, అవి పక్కకి స్ట్రైట్ గా చేస్తే స్ట్రైట్ గా ఒక డివైడర్ ఎక్స్టెండ్ అయి ఉంటుంది సార్ 13 అడుగులు దాకా. అది పగల కొట్టేసాను సార్. ఇప్పుడు అటు నుంచి వచ్చే 3 స్ట్రైట్ వెళ్ళిపోతాయి సార్. ఓన్లీ రైట్ సైడ్ ఐఆర్ఆర్ లోకి వెళ్ళి ఏలూరు రోడ్ లోకి వెళ్ళి మాత్రం వెళ్తాయి సార్. దానివల్ల కంజెషన్ యాక్సిడెంట్స్ తగ్గింది. స్మాల్ ఇన్ఫర్మేషన్ సార్. తమరు మచిలీపట్నం వెళ్ళినప్పుడు కూడా చూస్తే మార్క్ కృష్ణయ్య అనే బస్ స్టాప్ ఉంది సార్. అక్కడ ఒకటి మూసేసాను సార్, ఒకటి పెద్ద చేసాం సార్. ఎన్టీఆర్ సర్కిల్ దాటిన తర్వాత కొత్తగా ఓపెన్ చేసాం. సోనో విజన్ దగ్గర ఒకటి సార్. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ దగ్గర కొత్త మేమంతా కూడా తీసేసి సార్ అక్కడ కంజెషన్ వస్తుంది. అండర్ పాసెస్ లేవు కదా? లేవు సార్. అవి లెటర్స్ పెట్టినా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది సార్. కొన్ని అయినా కూడా కొన్ని ప్లాన్ చేస్తే మనకు బాగానే ఉంటుంది సార్. లెటర్స్ పెట్టాం సార్, అది కొంచెం టైం తగ్గింది. నెక్స్ట్ 12 పిఎస్ సిస్టమ్స్ కూడా వచ్చిన తర్వాత 12 పిఎస్ సిస్టమ్ ఇంపార్టెంట్ జంక్షన్స్ లో పెట్టాం సార్. స్వాతి సెంటర్ కానీ మెయిన్ హైవే మీద కానీ ఐటీఎల్ఎస్ లో సార్ 17 జంక్షన్స్ కి మన కంట్రోల్ రూమ్ నుంచి వీ కెన్ గివ్ అనౌన్స్మెంట్ సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది కొంత లోకలైజ్డ్ జంక్షన్స్. నెక్స్ట్ ఇది కొత్తగా సార్ కనిపెట్టింది. నెక్స్ట్ సార్ ఇది సార్ విజయవాడలో ఇప్పటికి 7.7 lakh వెహికల్స్ ఉన్నాయి సార్. ఓన్లీ ఏప్రిల్ మంత్ లోనే 3602 టోల్ ప్లాజా డేటా తెప్పిస్తే మరి చూస్తే లాస్ట్ చూడండి సార్, ఏప్రిల్ నెల చూడండి సార్. కొట్టిపాటు ప్లాజా దగ్గర 420, 448 ఉంది సార్. ఏప్రిల్ మే జూన్ 2 లక్షలు ఉంది సార్. ఆల్మోస్ట్ సగం తగ్గిపోయింది సార్. మార్చ్ ఏప్రిల్ మే 4 ఉంది. జూన్ 2 సార్. ఇది ఈ నెక్స్ట్ టోల్ ప్లాజా దగ్గర 1 చూడండి సార్. అంటే మనకు జూన్లో తగ్గింది కాబట్టి వెహికల్ ట్రాఫిక్ తగ్గింది కాబట్టి మనకు కండిషన్ అనేది మనకు తగ్గిపోయింది సార్. అంటే సార్ ఏప్రిల్ మేలో సమ్మర్ వెకేషన్స్ అంతా జనాలు హైదరాబాద్ నుంచి రావడం పోవడం అంతా బాగా ఎక్కువ సార్. అది 4 వైపులా మచిలీపట్నం దౌలూరు అంటే మచిలీపట్నం వైపు సార్, కేసర హైదరాబాద్ వైపు సార్, కాజా గుంటూరు వైపు సార్. 4 టోల్ ప్లాజాలు కూడా తీసుకుని అంత ఎనాలిసిస్ చేసే ట్రాఫిక్ రెగ్యులేషన్ జరుగుతుంది. All of us we have gathered here for a very important program for any police organization.
First of all, my greetings to CP Vijayawada, who has taken this initiative of improving the traffic conditions in Vijayawada city. Respected citizens of Vijayawada who are present here, press and electronic media, officers, and all other friends who are present today in this function. It's a matter of Vijayawada city. The initiatives which are being taken in Vijayawada city for last 1 year or more are exemplary in the state itself. Yeah. It's number one. The challenges are too many in Vijayawada, being a very congested place in the sense the width of the roads is not commensurate with the kind of traffic it's facing. With about, I think maybe 8 or more lakh vehicles per day moving in the city, in such a small city, is a big challenge. But I must appreciate the kind of initiatives, the technology which is being used. So that has really helped. In fact, your Astram tool we have used in Yogendra program, and it was a highly successful operation. And because of that, we were able to manage such a large program with about 4 to 5 lakh people in a stretch of 26 kilometers. So it was an Astram tool is a beautiful tool. In fact, we want to extend it to all over the state at some point of time. And I am sure that the CCTV cameras, I think the number of CCTV cameras in Vijayawada Commissionerate is highest in the state. And now with the drones and this thing, so still the things will be improving. Whether it is on the crime front or traffic front, you are the model for all of us. And my only suggestion would be that we'll work towards a solution for AI-based these lights in all the junctions. In fact, we should have a centralized system. There is some solution available. We'll work towards that, and shortly we'll try to implement that also. Apart from that, I must appreciate each and every member of the Vijayawada City Police Force who has been doing an excellent work day and night, and our additional DCP Prasanna, he is the role model for all of us. So in fact, after retirement we are taking him back. Don't bother. With us only. We are taking him back. Because he has such a domain knowledge, dedication. Traffic is the toughest job. It's the toughest job in the world. Sun, rain, whatever it is, he has to stand. And you ask me to stand for 7-8 hours in a day, I can't do that on everyday basis. A traffic constable, if he's standing for 7-8 hours, it's the toughest job in the world. He takes risk with respect to his health, his mental condition, and the kind of stress he undergoes. I think nobody can tolerate on everyday basis. One day is okay, but everyday basis is standing means it's doing as we must appreciate their efforts which they are putting to make the life easier for others. So I must appreciate all the members of the Vijayawada City Police Force in general, and particularly the traffic personnel, who each and every member, right from Home Guard upwards, and AP State Police is with the Vijayawada City Police. Whatever support you require, we are ready to give you, whether it's in terms of finance or otherwise also. We'll try to improve the traffic condition. We want to see the Vijayawada Traffic Police as the model, as the model for the entire state as well as the country. We'll bring in the best in the world. Okay. So that's all from my side. Thank you. So thank you very much, sir. Now we'll move to some small exhibition kind of thing is there, sir. All overall గా contrast.
Bye.